Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె నేటితో 14వ రోజుకు చేరుకుంది. టర్మినేషన్ నోటీసులు అంటూ చెప్పి మమ్మల్ని బెదిరించి ఎదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటికీ విరవకుండా రాష్ట్రంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులందరం ఒకే తాటిపై నిలబడి జీవో వచ్చే వరకు జీపీలకు పోదలుచుకోలేదని చెప్పి నిశ్చయించుకున్నాం. జీవో వచ్చే వరకు మా న్యాయబద్ధమైన డిమాండ్లు తీరే వరకు మేము సమ్మెలోనే కొనసాగుతామని చెప్పి స్పష్టం చేస్తున్నాం. అట్లాగే పంచాయతీ కార్యదర్శుల్లో ఎటువంటి వర్గాలు లేవని మేమందరం ఒకే తాటిపైన ఉన్నామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గత నెల 27వ తారీఖు నాడు జరిగిన చర్చలలో పంచాయతీ కార్యదర్శుల అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వని ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకున్న గవర్నర్ రాజేశ్వరరావును అధ్యక్ష పదవి నుంచి తొలగించినాము. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినాము. జిల్లాలో కూడా అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినాము. ఇంకో విషయం ఏంటంటే సమ్మె నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మా దృష్టికి రావడం వల్ల మేము అతన్ని బహిష్కరిస్తున్నట్టుగా పిలుపునిస్తున్నాం. మా పంచాయతీ కార్యదర్శులందరికీ అతనికి ఎటువంటి సంబంధం లేదు. టీపీఎస్ఎఫ్కి అతనికి ఏం సంబంధం లేదు. ప్రస్తుతానికి మా రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ గౌడ్ అని ఉన్నారు. జిల్లాలో మాత్రం సమ్మెకాలకు తాత్కాలిక అధ్యక్షుడిగా నేను కొనసాగుతాను.